ఐపాక్ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు 10 మందిని విడగొట్టడానికి పనికొస్తారు తప్ప 10 మందిని పోగు చేసి ఒక మంచి కార్యక్రమాన్ని చేయడానికి పనికిరారు. అలాంటి ఐపాక్ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచకవాదులతో కలిసి రాష్ట్రాన్ని చీల్చి కుల మత ప్రాంతీయ భేదాలు సృష్టించి ప్రజలను విడదీసి తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవటానికి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి ఈ అతి మేధావులు పనిచేస్తారు తప్ప పనికి వస్తారు తప్ప సమాజ హితానికి రాష్ట్ర బాగోగులకి సలహాలు ఇచ్చే పనికి మాత్రం వీళ్ళు పనికిరారు. ఏదో 3-4 రాష్ట్రాల్లో తమ పాచికలు పారినాయి కదా అని తమ విద్వేషపూరిత ట్వీట్లు పోస్టులు లాంటివి పనిచేసి ప్రజల్లో చిచ్చురేపి కులాలుగా మతాలుగా ప్రాంతాలుగా విడదీసి రాజకీయ లబ్ధి పొందారు తప్ప తానే ఒక రాజకీయ పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో బీహార్ ఎన్నికల ఉదాహరణ. కాలికి బల్పం పట్టు తిరిగాడు, ఏదేదో సోది కబుర్లు చెప్పాడు. చాలరా బాబాయ్, నీ టైం అయిపోయింది, దేశాన్ని సర్వనాశనం చేసావు నువ్వు, ఈ సర్దుకోమని చెప్పి ఆ ఉన్న బట్టల బ్యాగ్లో కుక్కి బయటికి పోమన్నారు. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ అఖండ మెజార్టీ సాధించింది. 243 స్థానాలు ఉన్న బీహార్ ఎన్నికల్లో 202 స్థానాలు గెలిచి ఎన్డీఏ ఘన విజయాన్ని చాటుకుంది. 2024 ఎన్నికల్లో ఎలాగైతే ఆంధ్రప్రదేశ్లో 164 స్థానాలు గెలిచి ఎన్డీఏ విజయ దుందుబి మోగించిందో అలాగే బీహార్ ఎన్నికల్లో కూడా అదే రీతిన విజయం సాధించింది. ఆ ఘన విజయం సాధించిన సందర్భంగా నిన్న విశాఖపట్నం 30వ సమ్మిట్లో నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి పీయూష్ గోయల్ గారు, ఉపరాష్ట్రపతి సంబరాలు చేసుకున్నారు. ఒకరికి ఒకరు స్వీట్లు తినిపించుకున్నారు. అంటే ప్రశాంత్ కిషోర్ లాంటి అరాచకవాదుల్ని ఆ ఎన్నికల్లో పోటీ చేపించి లేదంటే ఆ రాజకీయ పార్టీలో చెలికి తీసుకొచ్చి ఎన్నో కొన్ని సీట్లు గెలిస్తే రాజకీయంగా వాడుకుందామని జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి స్పష్టంగా అర్థం కావాల్సింది ఏంటంటే మొన్న ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన తర్వాత అతను పోటీ చేసిన ఏ ఎన్నికల్లో కూడా గెలవలేకపోయాడు. ఆఖరికి పులివెందుల నియోజకవర్గంలో జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఘోరాతి ఘోరంగా డిపాజిట్లు కూడా రాకుండా ఓడిపోయాడు. అంటే ప్రజల తిరస్కారానికి ఎంతలా గురయ్యాడో జగన్మోహన్ రెడ్డి సమీక్ష చేసుకోవాలి. ఆ సమీక్ష చేసుకోకుండా ఇంకా తగుదనమ్మా అంటూ సిగ్గు శరం లేకుండా పిచ్చ పిచ్చ వాగుళ్ళు, పిచ్చ పిచ్చ స్టేట్మెంట్లు, ఏదో తనకు వక్రాక్షి అనే చెత్త పత్రిక ఉంది, చెత్త ఛానల్స్ ఉన్నాయని 4 స్టేట్మెంట్లు, 4 పోస్టులు, 4 వ్యాసాలు. జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గుడైనా, ఎంత దొంగ అయినా, ఎంత అరాచకవాదైనా దోచేసిన లక్షల కోట్ల రూపాయల్లోంచి కొంత సొమ్ము క్రయమూకలకి, జర్నలిస్టులకి, పెయిడ్ జర్నలిస్టులకి, మేధావులు అని చెప్పుకుని తిరిగే సన్నాసులకి చిల్లర పడేసి వాళ్ళ చేత తన భజన చేయించుకున్నంత మాత్రాన పిల్లి సింహం కాదు. పిల్లి పిల్లే, సింహం సింహమే. అదొకటి గుర్తెరిగి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకుని చేసిన తప్పులు ఒప్పుకొని ఆ కోర్టులో సరెండర్ అయిపోతే 15 ఏళ్ళు 20 ఏళ్ళ శిక్ష పడుతుంది. మించిపోయింది లేదు. ఆ మనిషికి 55 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చినట్టున్నాయి. ఇంకొక 20 ఏళ్ళు అంటే కనీసం 80 ఏళ్ళు జైలు జీవితం గడిపి బయటకు వస్తాడు. శేష జీవితాన్ని కృష్ణారామ అండగాని ఆయనకి నచ్చిన పదాలు వాడుకుని కాలక్షేపం చేయొచ్చు. అది మానేసి ఇప్పటికీ చెప్పిన అబద్ధమే చెబుతూ ప్రజల మస్తిష్కాల్లో అబద్ధాలను చొప్పించి తానేదో ప్రజా ఉద్ధారకుడిని, దేవదూతలని చెప్పుకునే ప్రయత్నం చేయటం జగన్మోహన్ రెడ్డి దిగజారుడితనానికి, సిగ్గులేనితనానికి స్పష్టమైన నిదర్శనం.